షలోమ్. ప్రార్థన. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నందులకు తండ్రి మీకు స్తోత్రం. నా శ్రమలో నేను ఎలోహింకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినందులకు తండ్రి మీకు స్తోత్రం. ఆయన నీ పాదము తొట్రలినియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. ఎలోహింవే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు అని వాగ్దానం చేసిన ఎలోహీం మీకు స్తోత్రం. ఈ అపాయం రాకుండా ఎలోహీం నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధానమునకు కొనుక్కోవచ్చి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకే, తద్వారా మేము బలము పొందుకొని నీ మార్గములో నడుచున్నట్లుగా మమ్మల్ని ప్రేరేపణ కలిగించి తద్వారా నీ నామమును మహిమ పొందుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప నే మరువలేను, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా యెషువా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యెషువా. ఈరోజు సంఖ్యాకాండములోని ముఖ్యమైన విషయాలను మనము ధ్యానించుకుంటున్నాం. సంఖ్యాకాండమును మోషే గారు రచించినట్లుగా యూదులు, సమరీయులు, ఆది క్రైస్తవ సంఘం వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అందును బట్టి మనము ఈ యొక్క తోరాను మరి మోషే గారు రచించినట్లుగా మనము తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు యోహాను 3:14 అపోస్తలుల కార్యములు 7-13 అధ్యాయాలు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-11, హెబ్రీలు రాసిన పత్రికల్లో 3-4 అధ్యాయాలు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథమును మోషే గారు రచించినట్లుగా మనకు తెలుపుచున్నవి. అంతర్గతం ఆధారం 40 ఎలోహిం వారు మోషే గారితో 80 సార్లు మాట్లాడినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అది కాకుండా మోషే గారు ఇజ్రాయేలీల యొక్క ప్రయాణాలను
బట్టి వారి సంచార క్రమంలో రాసినట్లుగా మనము అధ్యాయంలో చూచాము. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రమును, తోరాను మోషే గారు రాసినట్లుగా రుజువు చేస్తూ ఉన్నాయి. సుమారు ఈ కాలము 1444 సంవత్సరం నుంచి 1405 సంవత్సరం బీసీ వరకు కూడా జరిగినట్లుగా మనము ఆధారముగా, సంచార క్రమ ఆధారముగా, చరిత్ర ఆధారముగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలీల ప్రయాణము సీనాయి కొండ దగ్గర గడిపిన దినములు, చివరి 20 దినములలో ప్రయాణము 1వ అధ్యాయం 1, 10వ అధ్యాయం 11 ద్వారా చివరి 20 రోజుల నుండి కాదేషు బర్నియా చుట్టూ తిరుగుట, ఈ తిరిగి 40వ సంవత్సరమున మోయాబు మైదానములో చేరుట, ఇదన్నీ కూడా వారి యొక్క సంచార క్రమం ఈ విధంగా జరిగినది అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. మొత్తం మీద ఇజ్రాయేలీల సంఖ్య సుమారు 2.5 మిలియన్లు అయి ఉండవచ్చని వారి ఇజ్రాయేలీల సంఖ్యను మరి లెక్క పెట్టారు కదా. ఆ లెక్క పెట్టిన విధానం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే మొదటి అధ్యాయంలో 26వ అధ్యాయంలో 2 సార్లు ఇజ్రాయేలీల మరి జనసంఖ్యను లెక్కించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలోహిం వారు వాగ్దానమందు విశ్వాసం ఉంచుట యందు విఫలమైనందున ఎలోహిం తీర్పుకు ఇజ్రాయేలీలు గురైరి. అందుకని వారు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచారం చేయటం జరిగిందని మరి ఈ సంఖ్యాకాండంలో మనము నేర్చుకున్నాం. సూచక క్రియలను, ఎలోహిం యొక్క మహిమను ఇజ్రాయేలీలు చూచి కూడా 10 మారులు ఎలోహిం వారిని పరిశోధించారు. కాబట్టి వాగ్దాన దేశం, ఎలోహిం వారు వారికి ఇస్తున్నటువంటి వాగ్దాన దేశం వారు చూడకున్నారని మనము మరి తెలుసుకున్నాం. మోషే అహరోనులు ఎలోహిం వారి యొక్క మహిమను ఇజ్రాయేలీల కన్నుల ఎదుట కనపరచబడినది సన్మానించినట్లు వారు నమ్మకపోవడం వలన వారు కూడా వాగ్దాన దేశాన్ని వారు ఇజ్రాయేలును తోడుకొని వెళ్ళరని మనము చూచి ఉన్నాము, నేర్చుకుని ఉన్నాము. ఇంకొకటిగా అవిధేయతకు ఎలోహిం వారికి విధించిన శిక్షగా మనము చూస్తూ ఉన్నాము. దేశ సంచారము 40 రోజులు చేసినట్లుగా వారు వేగు చూడటానికి ఆ దేశమును 40 రోజులు వెళ్ళినట్లుగా విన్నాము. ఆ 40 దినములు ఒక్కొక్క సంవత్సరముగా 40 దినములు వారు అరణ్యంలో సంచరించడానికి గల కారణమైనది. ఇది వారికి లభించినటువంటి దోష శిక్ష. ఐగుప్తు నుండి బయలుదేరిన 13 మాసాలను శైశవ దశగా చూస్తే బాధాకరమైన శ్రమలతో కూడిన మార్గములను ఎదుర్కొనుట ద్వారా వారు పరిపక్వతను సాధించడం ఇది 2వ దశగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద 3 దశలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మొదటిదేమో శైశవ దశ, 2వది పరిపక్వత దశ, 3వది అరణ్య సంచారం ద్వారా బానిసత్వము అనుభవము నుండి వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి సిద్ధపాటును వారు కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిది శైశవ దశ, 2వది పరిపక్వ దశ, 3 వాగ్దానం దేశమును స్వతంత్రించుకోవడానికి వారు సిద్ధపాటు దశను మనము ఈ 3 దశలు ఈ యొక్క సంఖ్యాకాండములో ఇజ్రాయేలీలు అనుభవించినట్లుగా
మరి పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా మన యొక్క ఆత్మీయతలో ఈ యొక్క 3 దశలను అనుభవపూర్వకంగాను అధిగమించినట్లుగా ఎలోహిం వారు మనకు తోడై ఉండి మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.